ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. గతాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తు కోసం చాలా పెద్ద లక్ష్యాలనే పెట్టుకుంటోంది. మరి ఈ కొత్త ప్రయాణం, ఈ రీబూట్ రాష్ట్రాన్ని నిజంగా ఆధిపత్యం వైపు నడిపిస్తుందా? ఈ మొత్తం కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా అసలిప్పుడక్కడ రాజకీయంగా ఏం జరుగుతోంది, ఆ వాతావరణాన్ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ రీబూట్ అనే మాట ఎందుకొచ్చింది, గతాన్ని ఓసారి చూద్దాం. అక్కడ్నుంచి భవిష్యత్తు కోసం వేసిన స్వర్ణాంధ్ర అనే పెద్ద ప్లానేంటి, దానికి ఏఐ ఎలా సాయపడబోతోంది, అండ్ ఫైనల్గా ఈ ప్రయాణంలో ఎదురైన ఓ పెద్ద కుంభకోణం, దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఒకే టైంలో అమలావతిలో కనిపిస్తున్న రెండు భిన్నమైన చిత్రాలు. ఒకవైపు ఆర్డర్, మరోవైపు గందరగోళం. సీన్ కట్ చేస్తే ఫిబ్రవరి 11, 2026 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజు. లోపలేమో గవర్నర్ గారు రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్తున్నారు. బయట చూస్తేనేమో ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగల రాజ్యమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తోంది. అసలు ఆశ్చర్యమేంటంటే సభ మొదలైన 10 నిమిషాల్లో వాకౌట్ చేసేశారు. మరి ప్రతిపక్షం తీరుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుగారి స్పందన చూడండి. అది ఆ రోజు పొలిటికల్ హీటుకు అద్దం పడుతుంది. ఆయనేమన్నారంటే, కొంతమంది మంచి స్టూడెంట్సుంటారు, కొంతమంది చెడ్డ స్టూడెంట్సుంటారు. అందరూ మంచివాళ్లలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆయన మాటల్లోనే సభలో ఎలాంటి వాతావరణముందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ నిరసనలు, గొడవలు పక్కన పెడితే అసలు కొత్త ప్రభుత్వం ఈ రీబూట్ అనే మాట ఎందుకు వాడుతోంది? దీని వెనక ఉన్న వాళ్ల వాదనేంటి? దీనికి సమాధానంగానే కొత్త ప్రభుత్వం 7 శ్వేతపత్రాలు అంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇవేంటంటే 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగిందో, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో ప్రజలకు వివరంగా చెప్పే రిపోర్ట్లన్మాట. ఇక్కడ్నుంచే మేం సరిదిద్దడం మొదలుపెడతాం అని చెప్పడమే వీటి ఉద్దేశ్యం. గవర్నర్ ప్రసంగంలో అయితే గత 5 ఏళ్ల పాలనపై విమర్శలు చాలా ఘాటుగా ఉన్నాయి. ఆయనేం చెప్పారంటే, రాష్ట్రం అభివృద్ధిలో వెనకెళ్ళిపోయింది, పాలన మొత్తం కుప్పకూలింది, అప్పులు పెరిగిపోయాయి, చివరకు శాంతి భద్రతలు కూడా లేని అరాచక పరిస్థితి వచ్చింది అని చాలా తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలే కొత్త ప్రభుత్వ విజన్కు ఒక రకంగా పునాది అయ్యాయి. సరే, గతం గురించి విమర్శలు చూశాం. మరి భవిష్యత్తు మాటేంటి? ఇక్కడే ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 అనే ఒక భారీ విజన్ను మన ముందు పెట్టింది. ఈ విజన్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. 2047 కల్లా రాష్ట్ర జీఎస్డీపీ అంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిని ఏకంగా 308 లక్షల కోట్లకు తీసుకెళ్లాలన్నది మొదటి టార్గెట్. ఇక రెండో టార్గెట్, అదే 2047 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలకు చేరాలి. ఇవి కేవలం అంకెలు కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చేసేంత పెద్ద లక్ష్యాలు. ఈ లక్ష్యాలు ఎంత పెద్దవో అర్థం కావాలంటే ప్రస్తుత అంచనాలతో పోల్చి చూద్దాం. జీఎస్డీపీ దాదాపు 17 రెట్లు పెరగాలి, తలసరి ఆదాయం ఏకంగా 18 రెట్లు పెరగాలి. ఇది మామూలు గ్రోత్ కాదు, ఒక తరం మొత్తంలో ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసే ప్రయత్నమన్నమాట. అయితే ఇంత పెద్ద ఆర్థిక లక్ష్యాలు ఎలా సాధ్యం? ఇక్కడే ప్రభుత్వం సూపర్ 6 అనే సంక్షేమ పథకాలను పునాదిగా చూపిస్తోంది. ఐడియా ఏంటంటే, ఈ పథకాల ద్వారా ప్రజల చేతిలో డబ్బులు పెట్టి వాళ్ల కొనుగోలు శక్తిని పెంచాలి. తద్వారా మార్కెట్లో డిమాండ్ పెరిగి ఎకానమీ గ్రో అవుతుంది. ఇదొక సైకిల్ లాంటిదన్నమాట. చూస్తే కోట్లాది మందికి ఈ పథకాలు నేరుగా అందుతున్నాయి. సరే, సంక్షేమం పునాది అయితే ఈ ఆర్థిక ఇంజిన్ను నడిపించే ఫ్యూయల్ ఏంటి? అదే టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. రాష్ట్రాన్ని ఒక ఏఐ హబ్గా మార్చాలనేది ప్లాన్. ఆ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్లో చాలా కీలకమైనది టెక్నాలజీ రంగంలో పెద్ద పేరున్న ఎన్వీడియా కంపెనీతో ఒప్పందం. ఇది మామూలు డీల్ కాదు, ఒక కంప్లీట్ ఏఐ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేసే 4 స్టెప్ ప్లాన్ ఇది. ఫస్ట్, అమరావతిలో ఒక ఏఐ యూనివర్సిటీ పెట్టడం. సెకండ్, 10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇవ్వడం. థర్డ్, 500 ఏఐ స్టార్టప్స్కు సపోర్ట్ ఇవ్వడం. ఇక ఫైనల్గా కొత్త ఐడియాల కోసం ఏఐ ఫ్యాక్టరీలు కట్టడం. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అన్నమాట. ఏఐ అంటే కేవలం పెద్ద పెద్ద మాటలే కాదు, రోజువారీ పాలనలో కూడా వాడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీ ఈపీడీసీఎల్.
అంటే మన ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. కరెంట్ సప్లైలో నష్టాలు తగ్గించడానికి వీళ్ళు డిజిటల్ ట్విన్ అనే ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే మన పవర్ గ్రిడ్కు ఒక వర్చువల్ కాపీని క్రియేట్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో ముందే కనిపెట్టి సరిచేస్తారు. దీని టార్గెట్ ఏంటంటే ఇప్పటికీ తక్కువగా ఉన్న నష్టాలను 5% కన్నా ఇంకా తగ్గించడం. ఇదంతా సరిగ్గా జరగడానికి ప్రభుత్వం ఏపీఏఐ లివింగ్ ల్యాబ్స్ అనే ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇది లాభాపేక్ష లేకుండా కేవలం ఏఐ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తోంది. ఇలా ఒకవైపు భారీ లక్ష్యాలు, టెక్నాలజీతో దూసుకుపోతున్న టైంలోనే పాలనలో ఒక పెద్ద సవాలు, ఒక కుంభకోణం బయటపడింది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీలో జరిగిన నెయ్యి కుంభకోణం. ఇది కొత్త ప్రభుత్వానికి ఇదొక పెద్ద పరీక్ష లాంటిది. ఈ స్కామ్ కదేంటో చూద్దాం. మే 2022లోనే నెయ్యి కల్తీ అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చినా దాన్ని తొక్కిపెట్టారని ఆరోపణలున్నాయి. 2024లో కొత్త ప్రభుత్వం రాగానే దీనిపై ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఎస్ఐటీని వేసింది. రీసెంట్గా ఫిబ్రవరి 2026లో ఈ కేసులోకి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది. అంటే ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందని అనుమానిస్తున్నారు. సిట్ రిపోర్ట్లో బయటపడిన విషయాలు నిజంగా షాకింగ్గా ఉన్నాయి. టెండర్ రూల్స్ను మార్చేసి క్వాలిటీ లేని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీనివల్ల దాదాపు 234 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యిని వాడారట. ఈ డీల్స్ కోసం లంచాలు కూడా హవాలా రూపంలో చేతులు మారాయని ఎస్ఐటీ తేల్చింది. ఇది వ్యవస్థ ఎంతగా పాడైపోయిందో చూపిస్తోంది. సో ఇప్పుడు మన ముందున్న చిత్రం ఇదే. ఒకవైపు స్వర్ణాంధ్ర అంటూ ఆకాశమంత ఆశయాలు, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీ, మరోవైపు టీటీడీ స్కామ్ లాగా వ్యవస్థల్లో లోతుగా పాతుకుపోయిన అవినీతి, సవాళ్లు. మరి ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఈ రీబూట్, ఈ ఆధిపత్య ప్రయాణం నిజంగా ఆశయాలకు తగ్గట్టుగా సాగుతుందా లేక ఈ సవాల్లోనే చిక్కుకుపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.